విచ్చలవిడిగా నరికితే హింసపాచి, విచక్షణతో నరికితే ధర్మం. మొదటిది వాళ్ళు చేశారు, రెండోది వీడు చేస్తాడు. దీనబంధు మీ నాన్నతో 25 ఏళ్లు ప్రయాణం చేశాడు. ఒక్కసారి కూడా ఎందుకు ఇలా చేశావని ప్రశ్నించలేదు. ఆయన పోయినప్పుడు ఆఖరిసారి వాళ్ళ అబ్బాయి సీతారాంను చూశాను. ఆ కుర్రాడా ఇదంతా చేసింది? ఎందుకు? ఒకడికి ఆకలేస్తుందంటే ఎందుకు నడగరు? అదే ఒకడికి అధికారం కావాలంటే ఎందుకు ఉళ్ళుతారు? ఎందుకు? ఇప్పుడు నాకు సీఈఓ అవ్వాలనుంది అని నేను అడగను. ఆ పోస్టుకి పనికొచ్చే వాళ్ళని తీసేశాను. ఇప్పుడు బోర్డుకి సీతారాం తప్ప వేరే ఆప్షన్ లేదు. వాళ్ళని బతిమాలాలి, కాలు పట్టుకోవాలి, కన్నీళ్ళు పెట్టుకోవాలి. అప్పుడు వచ్చి కూర్చుంటాను నేను ఆ చైర్లో. నీకు నిజంగా సీఈఓ చైర్ కావాలంటే అడగాలి, బతిమాలాలి, చొక్కా నలగాలి, చెమట పట్టాలి, 2 మోకాళ్ళ మీద కూర్చొని గట్టిగా అరవాలి, నాకెందుకు దొరకట్లేదు దేవుడా అని చెప్పి. అప్పుడు చెప్తాను నో అని. వాళ్ళ నాన్న చచ్చిన తర్వాత సీతారాం గారు ఆ బిల్డింగ్ లో ఇప్పటిదాకా అడుగు పెట్టలేదు. ఇప్పుడు ఎలా వస్తాడు? వాడు రాడు, రప్పిస్తాను. ఐ హావ్ ప్లాన్ బి. బాడీస్ని ప్లాస్టిక్ సీసాలాగా పారేశారు. యాక్సిడెంట్ జరిగి 3 రోజులు అవుతున్న బాడీ స్లిమ్ చేయడానికి ఎవరు రాలేదు. వాడు యాక్సిడెంట్లో పోలేదు రవి, పోయిన తర్వాత యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ స్పాట్ కదా సార్? యాక్సిడెంట్ గురించి మర్చిపో, దాని ముందు ఏం జరిగిందో తెలుసుకుందాం. ఎస్ పట్టుకో. ఇది కాన్ఫిడెన్షియల్. చెప్పండి. నా సెక్రటరీ ఉండొచ్చు. మీ హస్బెండ్ విందా కేసు ఆల్మోస్ట్ సాల్వ్ అయిపోయింది. ఇట్స్ అ క్లియర్ కేస్ ఆఫ్ సూసైడ్. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల, బిజినెస్ వల్ల, కుడ్ బి మీ వల్ల. వాట్? కానీ మీ అబ్బాయిదైతే యాక్సిడెంట్. పెద్దగా ఆలోచించడానికి ఏం లేదు. తాగుతోలుంటాడు. 3 days బ్యాక్ బయట ఒక యాక్సిడెంట్ జరిగింది, తెలుసా మీకు? తెలీదే. పెద్ద చప్పుడైంది, కారు మొత్తం పేలిపోయింది, 7 పోయారు. ఓ, ఐఎమ్ షూర్ తెలిసి ఉంటుంది మీకు. ఇంటి బయట మిస్సైల్ పేలినా లోపల అర్థం కూడా పగలదు, అలా కట్టారు. కాబట్టి మేడం వినలేదు. నేను మేడంతో మాట్లాడడానికి వచ్చాను. ఒక మామూలు ఏసీపీ ఆవిడ ముందు కూర్చోవడం ఎక్కువ. దొరికిందందు తృప్తి పట్టం నేర్చుకున్న ఆఫీసర్. ఎవరితో మాట్లాడుతున్నారో తెలిసే మాట్లాడుతున్నారా మీరు? భర్త కొడుకు చనిపోయి ఎన్ని రోజులైంది. ఇన్వెస్టిగేషన్ ఇలా జరుగుతుందని ఒక్క కాల్ కూడా రాలేదు. స్ట్రేంజ్, ఇజంట్ ఇట్? మాకు బాధపడమైనా శిక్షించడమైనా నిశ్శబ్దంగా చేయడం అలవాటు. థ్యాంక్స్. పోలీసులు తప్పు చేసిన వాళ్ళందరినీ పట్టుకోలేకపోవచ్చు మేడం, కానీ తప్పు చేస్తారని తెలిసిన వాళ్ళని మాత్రం వదిలిపెట్టినట్టు నా ఎక్స్పీరియన్స్లో ఎక్కడ వినలేదు. రైట్ రవి? ఎస్ సార్.
ఎప్పుడూ జరిగేదని అనుభవం ఉంటారు, ఎప్పుడో జరిగేదని అద్భుతం ఉంటారు. ఈసారి అలాంటి అద్భుతం చూస్తారు. ఐ ప్రామిస్ యూ.